హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సత్యలక్ తెలుగు. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ గ్యాప్ లేకుండా సేల్ మీద సేల్ తీసుకొస్తుందన్నమాట. మనకి బిగ్ బిలియన్ డే సేల్ అయిపోగానే ఆ బిగ్ ఫెస్టివల్ ధమాకా సేల్ అని చెప్పి కొత్తగా సేల్ అయితే తీసుకొచ్చింది. ఈ సేల్ టోటల్గా 3 డేస్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే బీబీడే సేల్లో టీవీస్ అనేవి పర్చేస్ చేయలేకపోయారో వాళ్ళు వెంటనే ఈ సేల్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ సేల్లో మనకి ఎక్కువ స్మార్ట్ టీవీస్ మీద ప్రైస్ డిస్కౌంట్ వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ 10 టీవీస్ మీద మాత్రమే వీళ్ళు మంచి ప్రైస్ డిస్కౌంట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఎవరైతే ఈ సేల్లో స్మార్ట్ టీవీ పర్చేస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఈ 10 టీవీస్లో మీకు యూజ్ అయ్యేటువంటి టీవీ కానీ లేదా మీ బడ్జెట్ వచ్చే టీవీ ఏదైనా ఉంటే వెంటనే అయితే పర్చేస్ చేసుకోండి. లింక్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ టీవీసే కాదు, ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీస్ యొక్క లింక్స్ కూడా అక్కడైతే ఉంటాయి. కావాలంటే మీరు ఆ రివ్యూస్ కూడా వాచ్ చేసుకోవచ్చు. సో మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. కాకపోతే ఏంటంటే చాలామంది వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని మీ లవ్ అండ్ సపోర్ట్ని అయితే నాకు తెలియచేయండి. సో మన వీడియోలోకి ఎంటర్ అయినట్టయితే ఫస్ట్ స్మార్ట్ టీవీ వచ్చేటప్పటికి 30 డేస్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ ఫస్ట్ టీసెల్ V5 అయితే ఉంటుంది. ఇది రెగ్యులర్గా వీళ్ళు 13,000 14,000 రూపాయల బడ్జెట్ అయితే సేల్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఆఫర్లు ఇది 12,490 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం మనకి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ 10% మనం తీసేయగా 11,241 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. 11,000 రూపాయల బడ్జెట్లో వర్త్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో సెకండ్ వచ్చేటప్పటికి షామీ G సిరీస్. ఇది రెగ్యులర్గా 13,599 రూపాయలకి అయితే సేల్ చేయడం జరిగేది. ప్రజెంట్ వచ్చేటప్పటికి 12,499 రూపాయలకి అయితే ఈ టీవీని సేల్ చేస్తున్నారు. దీని మీద మనకి అన్ని కార్డ్స్ మీద కూడా ఇన్స్టెంట్గా 500 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సమ్ టైమ్స్ ఏంటంటే 10% డిస్కౌంట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ వీడియో రికార్డ్ చేసేయడానికి మాత్రం 500 రూపీస్ మాత్రమే ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఉంది. సో మనం 500 రిమూవ్ చేసేగా 11,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. అయితే టీసీఎల్ పర్చేస్ చేసుకోవాలా, షామీ పర్చేస్ చేసుకోవాలా అని చూస్తే మాత్రం ఖచ్చితంగా టీసీఎల్లో పర్చేస్ చేసుకోండి. ఇంకా మీకు ద బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ 43 విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో మోటరోలా QLED 2025 మోడల్ అయితే ఉంది. ఈ టీవీ యొక్క మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తాను, ఒక్కసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట ఈ మోటరోలా టీవీస్ దగ్గర. ఇది రెగ్యులర్గా 25,000-26,000 రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేయడం జరిగేది. ప్రజెంట్ ఇది 17,999 రూపాయలకి అయితే వస్తుంది. 10% హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు మీద డిస్కౌంట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనమాట. సో ఈ డిస్కౌంట్ రిమూవ్ చేసాక 16,200 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. ల్యాగ్ ఇష్యూస్ ఏమీ కూడా లేవు. కాకపోతే ఏంటంటే వర్డ్స్ ఉన్న డీటెయిల్స్ అయితే అంత బెటర్గా చూపించలేకపోతుంది. బట్ రెగ్యులర్గా టీవీ చూసే వాళ్ళకి ఏ ప్రాబ్లం కూడా లేదు. కాకపోతే కంప్లీట్ క్వాలిటీ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళైతే కొద్దిగా డిసప్పాయింట్ అయితే అవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ టీవీ వచ్చినప్పటికి సామ్సంగ్ క్రిస్టల్ 4K ఇన్ఫినిటీ విజన్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అని చెప్తాను. ఇది రెగ్యులర్గా వీళ్ళు 29,30,000 రూపాయల బడ్జెట్ అయితే వీళ్ళు సేల్ చేయడం జరిగేది. ఈ ఆఫర్లు ఇది 25,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తారనమాట. ఈ టీవీ మీద యాక్సిస్ బ్యాంకు 5% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 5% మనం తీసేయగా 24,691 రూపాయలకి అయితే ఈ టీవీ సేల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదే టీవీ మనకి బిగ్ బిలియన్ సేల్లో 22,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరిగింది. అక్కడ మిస్ అవుతే మాత్రం ఈ ప్రైస్కి ఈ టీవీని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో ఈ టీవీ రెగ్యులర్గా 25,000 రూపాయల బడ్జెట్లోనే సేల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మీరు నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి శాంసంగ్ నుండే ఇంకో టీవీ అయితే ఉంది. శాంసంగ్ విజన్ QLED అనమాట. మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తున్నాను. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. ఇది రెగ్యులర్గా 38,40,000 రూపాయల బడ్జెట్లో అయితే 43 ఇంచ్ స్మార్ట్ టీవీలు అయితే సేల్ చేసేవారు. ప్రజెంట్ ఇది 33,490 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. అలాగే మనకి 1,500 రూపాయల వరకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు మీద ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డిస్కౌంట్ తీసేగా 31,990 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. 31,000 రూపాయల బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అని చెప్పి నేను మీకు చాలా స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. బిగ్ బిలియన్ డే సేల్లో కూడా సేమ్ ప్రైస్కి అయితే ఈ టీవీని సేల్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనకి 55 ఇంచ్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో LG UA8200 స్మార్ట్ టీవీ అయితే ఉంది. ఇది రెగ్యులర్గా 45,000 రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేసేవారు. ప్రజెంట్ ఇది 39,490 రూపాయలకి అయితే సేల్ చేస్తున్నారన్నమాట. దీని మీద 10% వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు మీద. సో మనకి డిస్కౌంట్ తీసేగా 35,541 రూపాయలకి అయితే ఈ టీవీని సేల్ చేయడం జరుగుతుంది అనమాట. సెకండ్ టీవీ వచ్చినప్పటికి షామీ FX Pro అన్నమాట. ఇది ద బెస్ట్ స్మార్ట్ టీవీ. కాకపోతే ఏంటంటే డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మోస్తో కూడా ఈ టీవీ అయితే రావట్లేదు అనమాట. పైగా ఇది Fire TV OSతోనే రావడం జరుగుతుంది, గూగుల్ TVOS అయితే కాదు. కాకపోతే మనకు కావాల్సినటువంటి యాప్ సపోర్ట్ అంతా కూడా ఈ Fire TV కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి Alexa ఏదైతే ఉంటుందో చాలా స్పీడ్ అండ్ యాక్యురేటీగా ఈ యొక్క వాయిస్ అసిస్టెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
సో ఇది రెగ్యులర్గా 35,000 రూపాయల బడ్జెట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేవారు. ప్రజెంట్ ఇది 31,990 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. ఈ టీవీ మీద 5% ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 5% తీసేగా 30,400 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుంది. ఇది బిగ్ బిలియన్ డే సేల్లో 28,000, 25,000 రూపాయల బడ్జెట్లో కూడా రావడం జరిగింది. బట్ ఏంటంటే సేల్ అయిపోయింది కాబట్టి ఈ 30,000 రూపాయల బడ్జెట్లో కూడా పర్వాలేదు, కొంచెం వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ టీవీ అనమాట. ఎవరికైతే 5T OS కావాలనుకుంటారో వాళ్ళైతే ఈ టీవీని కన్సిడర్ చేసుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ అంతా కూడా ద బెటర్ ఉండడం జరుగుతుంది. సెకండ్ వచ్చినప్పటికి TCL C6K అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అయితే నేను మీకు చాలా టైమ్స్ అయితే రికమెండ్ చేయడం జరిగింది అనమాట. ఈ సేల్లో కూడా దీని మీద మంచి ప్రైస్ డిస్కౌంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్గా ఇది 48,50,000 రూపాయల బడ్జెట్లో అయితే ఈ టీవీని సేల్ చేయడం జరిగింది. హైయెస్ట్ అంటే 51,000 రూపాయలు కూడా ఈ టీవీని అయితే సేల్ చేశారన్నమాట. సో ఇది మనకి ప్రజెంట్ వచ్చినప్పటికి 45,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. మనకు 5% ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మీద, అలాగే 5% యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైనా ఒక్క కార్డు మాత్రం వర్క్ అవుతుంది అనమాట. సో మీరు ఒక 5% డిస్కౌంట్ రిమూవ్ చేసేగా 43,691 రూపాయలకి అయితే ఈ టీవీని సేల్ చేయడం జరుగుతుంది అనమాట. సో 43,000 రూపాయల బడ్జెట్లో కూడా వర్త్ అని చెప్పుకోవచ్చు. అయితే మనకి సేమ్ ప్రైజ్లోనే మన ఫ్లిప్కార్ట్లోనే TCLలో Q6CS అని చెప్పేసి ఇంకో టీవీ అయితే ఉందన్నమాట. సో ఈ టీవీ కూడా సేమ్ ప్రైజ్కి అయితే వస్తుంది. అది పర్చేజ్ చేయాలా, ఇది పర్చేజ్ చేయాలా అని చూసే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మీరు C6Kనే పర్చేజ్ చేసుకోండి. ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ కూడా ద బెటర్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. Q6CS అయితే మాత్రం కంప్లీట్గా రికమెండబుల్ స్మార్ట్ టీవీ అయితే కాదు, ఇదైతే నోట్ చేసుకోండి. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి TCL P7K. ఇది కూడా ద బెస్ట్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ఆడియో క్వాలిటీ కూడా ద బెటర్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది రెగ్యులర్గా 40,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళైతే సేల్ చేయడం జరుగుతుంది. ఆఫర్లు ఇది మనకి 37,990 రూపాయలుగా సేల్ చేస్తున్నారు. దీని మీద HDFC 10% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్రెడిట్ కార్డు ద్వారా. సో ఇది మనకి డిస్కౌంట్ తీసేగా 34,191 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే బిగ్ బిలియన్ డే సేల్లో ఈ టీవీ 31,000 రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేయడం జరిగింది. ఇది కూడా మీరైతే నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఫైనల్ టీవీ వచ్చినప్పటికి టోషిబా అన్నమాట. దీని ఒక మోడల్ వచ్చినప్పటికి Z570 RP. ఇది మనకి రీసెంట్గానే టోషిబా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది అనమాట సేల్కి ముందు. సో ఇది మనకి తక్కువ అనుకుంటే 39,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళైతే సేల్ చేయడం జరిగింది. ఇది ప్రజెంట్ వచ్చేటప్పటికి 37,799 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది అనమాట. దీని మీద మనకి ఇన్స్టెంట్గా 1,000 రూపీస్ మాత్రమే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సమ్ టైమ్స్ ఏంటంటే 10% HDFC క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 1,000 ఏదైతే ఉందో మీ దగ్గర ఏ క్రెడిట్ కార్డు ఉన్నా, డెబిట్ కార్డు ఉన్నా, యూపీఐ పేమెంట్ చేసినా సరే ఇన్స్టెంట్గా 1,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ డిస్కౌంట్ రిమూవ్ చేసేది ఇది మనకి 36,799 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది అనమాట. నేను మీకు ఇప్పటివరకు చెప్పినటువంటి స్మార్ట్ టీవీస్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ కార్డ్ ఆఫర్ రిమూవ్ చేయగా వచ్చినటువంటి డిస్కౌంట్ మాత్రమే మీకు చెప్పడం జరిగింది తప్ప ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఏమీ కూడా అయితే యాడ్ చేయలేదు. ఎక్స్చేంజ్ ఆఫర్ 2,000 కానీ 4,000 కానీ కనిపించడం జరుగుతుంది. అందరూ ఎక్స్చేంజ్ పెట్టరు కాబట్టి ఓన్లీ కార్డ్ ఆఫర్స్ మాత్రమే నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మా దగ్గర కార్డ్స్ కూడా లేవు బ్రదర్, కాకపోతే ఈ సేల్మెంట్ టీవీ పర్చేజ్ చేయాలనుకుంటున్నాం, ఏదైనా వాల్యూ ఫర్ మనీ ఉందంటే మీ డిస్ప్లే మీద కొన్ని టీవీస్ అయితే చూపిస్తాను అనమాట. ఈ టీవీస్ మాత్రమే వితౌట్ కార్డ్ ఆఫర్ కూడా ద బెటర్ ప్రైస్కి అయితే రావడం జరుగుతుంది. ఇది టోటల్గా ఈ సేల్లో వీళ్ళు ఆఫర్ ప్రొవైడ్ చేసినటువంటి 10 స్మార్ట్ టీవీస్. ఈ స్మార్ట్ టీవీస్ అన్ని కూడా ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ టీవీస్. పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు, ద బెస్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా మంచిగా అయితే హెల్ప్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే తెలుసు కదా, మన ఇన్స్టాగ్రామ్ పేజ్లోని అక్కడ ఫాలో చేసి DM చేయండి, అక్కడ మనతో కమ్యూనికేట్ చేసుకోవచ్చు. అలాగే తక్కువ ప్రైస్ కన్నా స్మార్ట్ టీవీస్ కానీ సౌండ్ బార్స్ కానీ కావాలనుకుంటే వెంటనే మీరు మన టెలిగ్రామ్ పేజ్లో జాయిన్ అవ్వండి. అక్కడ మంచి మంచి డీల్స్ అన్నీ కూడా నాకు నేనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ద బెస్ట్ డీల్స్ అక్కడైతే రావడం జరుగుతుంది అనమాట. ఇది ఈ వీడియో వచ్చినప్పటికీ. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.